హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ పూరి అండ్ గిరి. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ స్వీట్ రెసిపీకి కేవలం 3 పదార్థాలు చాలు. అండ్ ఆ పదార్థాలు కూడా అందరి ఇళ్ళల్లో ఉంటాయండి. సో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, సడన్గా స్వీట్స్ అలా లేనప్పుడు ఇది క్విక్గా ఈజీగా చేసేసేయచ్చు. మీరు ఈ స్వీట్ కనుక ఇంతకుముందు చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గులాబ్ జామున్ ఎంత టేస్టీగా ఉంటుందో ఇది కూడా అంత టేస్టీగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఈ స్వీట్ కోసం మనకు కావాల్సిన పదార్థాలు రవ్వ, అదేవిధంగా జీడిపప్పు కొంచెం పొడి, అండ్ దెన్ పాలు అండ్ పంచదార. దీనికి వచ్చేసి మనకు కావాల్సింది సూజీ అండి, బొంబాయి రవ్వ అండ్ చక్కెర. అవన్నీ నేనైతే ఇక్కడ రవ్వని ఫస్ట్ మిక్సీలో తీసుకొని కొంచెం పొడి చేసుకుంటున్నాను. మీకు లేదు అనుకుంటే మీరు రవ్వగా అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ రవ్వని ఒక ప్యాన్లో తీసుకొని ఊరికే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు డ్రై రోస్ట్ చేసుకుంటున్నప్పుడు సిమ్లో పెట్టుకొని అండ్ మిక్స్ చేస్తూనే ఉండండి. ఇన్ కేస్ మనం మిక్స్ చేయకపోతే కిందది మాడిపోయింది, పైది ఉడకదనమాట. కాబట్టి సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకుంటూ ఉండండి. ఇవి వేయించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లోనే మనం ముందుగా జీడిపప్పు పౌడర్ తీసుకున్నాం కదా, అది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 10 జీడిపప్పులు తీసుకొని కొంచెం ఆ పేస్ట్లా చేసుకున్నాను, పౌడర్ లాగా. మీరు జీడిపప్పుని పౌడర్ చేసుకునేటప్పుడే కొంచెం యాలక్కాయ కూడా వేసేసుకోండి. లేదు మీ దగ్గర యాలక్కాయల పొడి ఉంటుంది అనుకుంటే ఆ యాలక్కాయల పొడి అయినా వేసుకోండి. ఇవి రెండు కొంచెం వేగాయి అనుకున్న తర్వాత మనం పాలు పోసేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మీరు మెజర్మెంట్స్కి వస్తే నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను. 1 కప్పు రవ్వకి 2 కప్పులు పాలు. సో మీరు పాలు కనుక బాగా చిక్కగా ఉండే పాలైతే 1.5 కప్పు తీసుకోండి. ఎందుకంటే దాంట్లో మేగడ అవన్నీ ఉంటాయి కదా. లేదు కొంచెం పలుసుగా ఉన్నాయి పాలు అనుకుంటే మీరు 2 కప్పులు తీసుకోండి. మీరు లేదు పాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే 1 కప్పు పాలు 1 కప్పు వాటర్ అయినా కలుపుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే పాలు వేసేసుకొని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేకపోతే మనకు ఉంటలు కట్టేస్తుంది అనమాట. సో బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం ఒక ½ స్పూన్ నెయ్యి వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. మనం ఎంతవరకు కలపాలి అంటే ఈ పిండి అనేది మనకు ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది అనమాట. అలా వచ్చేంత వరకు కలపాలి. సో ఇది ఇక్కడే కొంచెం టైం పడుతుంది అండ్ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి మనం కలుపుకునే విషయంలోనే. మీరు ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, హైలో పెట్టద్దు. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి, బాగా కలుపుకుంటూ ఉండండి. మీరు కలుపుకునేటప్పుడు మీకు ఏమైనా కొంచెం ఉంటలు కడుతుంది అనిపిస్తే కొంచెం స్పూన్తో స్మాష్ చేసినట్టు అట్లా పక్కకి అంటూ ఉంటే అది పోతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత నాకు ప్యాన్ నుంచి కొంచెం సెపరేట్ అవుతూ ఉంది. సో నేను చూపిస్తాను కదా వీడియోలో, అలాగ మీరు గడితో అన్నారంటే మీకు ఏమైనా ఉంటలు ఉంటే కూడా అవి ఉంటలన్నీ పోతాయన్నమాట. అలాగ కలుపుకొని ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మనం ఒక 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ నాననిచ్చాలండి. అలా కొంచెం సేపు అయిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ముద్దలు చేసుకోవాలి. మీరు అది పక్కన పెట్టుకున్నప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత జీరా కోసం నేను ఇక్కడ ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో చక్కెర అదేవిధంగా వాటర్ వేసేసుకుంటున్నాను. ఆ రెండింటిని కొంచెం మిక్స్ చేసిన తర్వాత మనం గ్యాస్ ముట్టించుకోవాలి, లేకపోతే చక్కెర అనేది అడుగంటేస్తుంది అనమాట. సో ఈ 2 వేసేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే అది మనకు కరుగుతూ ఉంటుంది అనమాట. మనకు జీరా అనేది మరీ ఏం తిక్కుగా అవసరం, జస్ట్ కొంచెం జిగురు వస్తే చాలు. సో అది పక్కన కాగుతూ ఉన్నప్పుడు నేను ప్యారలల్గా ఏం చేస్తున్నానంటే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా ముద్దని, దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా చపాతీలాగా రుద్దుకొని, నేను కొంచెం మలై కాజాలా చేద్దాం అనుకున్నాను. కాబట్టి ఇలా చపాతీలా రుద్దుకొని ఈ సైజు మూత తీసుకొని ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను. సో మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అది తీసుకొని కట్ చేసుకోండి. లేదు బాల్స్లా చేసుకుంటా అంటే అలా కూడా చేయొచ్చు. సో నేను ఇక్కడ ఈ మూతతో కట్ చేసుకుని ఆ సైడ్స్ అంతా ఎక్స్ట్రాస్ అంతా పక్కన తీసేసుకొని మళ్ళీ దాన్ని మనం ముద్దగా చేసుకొని మళ్ళీ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మలై కాజాలా అనుకున్నాను కదా, కాబట్టి మధ్యలో హోల్ పెట్టుకుంటున్నాను. సో ఇలాగ బాగా ఇక్కడ నేను ఇంకో షేప్ అని చెప్పాను కదా, దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ చిన్న రౌండ్ బాల్లా చేసుకొని తర్వాత దాన్ని కొంచెం ప్రెస్ చేస్తే సైడ్కి అంటున్నాను అనమాట. అలా చేస్తే మనకు ఇలా వస్తుంది షేపు. నేను కొన్ని అలాగా కొన్ని ఇలాగా చేసుకున్నాను అనమాట. సో ఇవి కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ చేసేసుకున్న తర్వాత
ఆయిల్ పెట్టేసుకున్నాను ఫ్రై చేసుకోవడం కోసం. మీరు చూస్తే కనుక నాది పాకం కూడా రెడీ అయిపోయింది. సో ఇలాగ అయిన తర్వాత నేను ఆయిల్ బాగా హీట్ ఉన్నప్పుడు వేసుకోవాలి మనం వీటిని. ఇన్ కేస్ మనం హీట్ తక్కువ ఉన్నప్పుడు వేసుకున్నామంటే మనకు అది విరిగిపోతుంది. సో నేను ఇక్కడ ఇదే మిస్టేక్ చేశాను. ఆయిల్ హీట్ అయింది అనుకున్నాను. సో ఫస్ట్ వాయి తీసేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మరీ హీట్గా ఉందని చెప్పేసి సెకండ్ వాయి ఆన్ చేసే ముందు గ్యాస్ ఆన్ చేసుకొని వేసేసరికి అది ఆయిల్ అంత హీట్గా లేదనమాట. సో నాకు సెకండ్ వాయిలో కొంచెం సెపరేట్ అయిపోయాయి. సో మీరు బాగా హీట్గా ఉన్నప్పుడే వేసుకోండి నూనెలో. అండ్ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. అప్పుడైతేనే బాగా కుక్ అవుతాయి. ఇక నేను చూపిస్తున్నాను కదా, మీరు వేసుకున్న తర్వాత అసలు వాటిని టచ్ చేయొద్దు. కొంచెం ఒక 2 మినిట్స్ అయిన తర్వాతే వాటిని ఫ్లిప్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే కనుక నేను స్టార్టింగ్ అసలు ఏం టచ్ చేయలేదు, తర్వాత కొంచెం ఫ్లిప్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగాయో. సో ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇలాగ వేయించుకున్న తర్వాత వీటిలన్నిటిని తీసుకొని ఒక ప్యాన్లో పెట్టుకోండి. ప్యాన్లో పెట్టేసుకొని మనం జీరాలో వేసుకోవాలి. మీరు ఇంకొక విషయం ఏంటంటే, మీరు జీరాలో వేసుకునే ముందు జీరా అనేది వేడిగా ఉండాలి, అప్పుడే వేసుకోవాలి. జీరా అనేది వేడిగా లేకపోతే అది మనకు పట్టదనమాట ఈ స్వీట్లోకి. కాబట్టి జీరా వేడిగా ఉండేలా చూసుకోండి. మీకు కనుక జీరా చల్లారిపోయింది అనుకుంటే మళ్ళీ ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం సేపు వేడి చేసుకొని అప్పుడు వేసుకోండి వీటిని. ఇక్కడ మీరు చూసి నేను అన్నిటినీ వేసేసుకొని ఒక ఒక 30 సెకండ్స్ అలా అయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి ఫ్లిప్ చేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఇలాగా మీరు కూడా వేసుకొని ఫ్లిప్ చేసుకోండి. జీరా అయితే చాలా ఫాస్ట్గా పట్టేస్తుంది వీటికి. సో మీకు ఎక్కువ స్వీట్నెస్ ప్రిఫర్ చేస్తారు అనుకుంటే మీరు ఎక్కువసేపు ఉంచుకోండి. సో దట్ మనకు ఎక్కువ జీరా పీల్చుకొని ఇంకా చాలా బాగా స్వీట్గా ఉంటాయి. సో నేను కొంచెం సేపు ఉంచేసుకొని వీటిని పక్కకు తీసేసుకుంటున్నాను. తర్వాత మీ ఇందాక చూపిస్తే నేను వేరే షేప్లో చేసుకున్నాను కదా, అవి కూడా వేసేసుకొని వేయించేసుకున్నాను. వాటిని కూడా జీరాలో వేసేసుకుంటున్నాను. సో వాటిని కూడా జీరాలో వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మిక్స్ చేసేసుకొని పక్కకు తీసేసుకుంటున్నాను అనమాట. ఒక 2 మినిట్స్ కొంచెం అట్లా ఇట్లా బాగా అటు ఇటు తిప్పుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఎంత బాగా ఇలా అంటేనే విరిగిపోతున్నాయి, అంత స్వీట్గా ఉన్నాయి. సో మీరు ఎక్కువసేపు జీరాలో ఉంచుకుంటే ఇంకా ఎక్కువ సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. సో మనం ఇక్కడ మీరు చూస్తే కనుక రవ్వని మనం కొంచెం మిక్సీలో వేసుకొని అలాగే కొంచెం మిక్సీలో వేసుకుందాం కదా. సో అట్లా మనకు కరకర బాగున్నాయి. సో మీరు కనుక ఈ స్వీట్ ఎప్పుడు ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సో మీరు ట్రై చేసి ఇది ఎలా ఉందనేసి మాకు కమెంట్స్లో చెప్పండి. మీరు చూస్తే కనుక ఈ రౌండ్ కూడా నేను మీకోసం తుంచి చూపించాను కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.